పెట్టారో తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే కనుక మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ బిల్డింగ్ అవ్వకపోవడం, ఇక్కడ ఈ గ్రౌండ్ అయితే సరిగా లేకపోవడం, సో దీనివల్ల మనం ఆర్గనైజ్ చేయలేకపోయాం. సరే, కొంత అవేర్నెస్ అనేది చాలా అవసరం. సో అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కి మీరంతా రావడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషం. వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తిరుమల విద్యా సంస్థల తరఫున. ముందుగా మీ అందరికీ నేను ఒక్కటే చెప్తాను, మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటే అందరూ రారు. పిల్లల కోసం త్యాగాలు చేస్తూ ముందుకు సాగేటువంటి వాళ్ళు కొద్దిమంది తల్లిదండ్రులే ఉంటారు. 10 to 15% తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ని త్యాగం చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఏంటంటే పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మంచి భవిష్యత్తు. తల్లిదండ్రులు కోరుకుంటేనే పిల్లలు ఆ స్థితికి వస్తారు. తల్లిదండ్రుల మనసులో వేరే ప్రయారిటీస్ ఉన్నాయనుకోండి, పిల్లల చదువు కాకుండా వేరే ప్రయారిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ప్రయారిటీస్ వాళ్ళు సక్సెస్ అవుతారు తప్ప పిల్లల విషయంలో సక్సెస్ కాలేరు. మనకి సంస్కృతంలో ఒక కొటేషన్ ఒకటి ఉంటుంది, యద్భావం తద్భవతి. మన మనసులో దేని గురించి అయితే పదే పదే ఆ భావాన్ని మనం డెవలప్ చేసుకుంటామో, దేని గురించి అయితే ఎక్కువ సార్లు ఆలోచిస్తుంటామో అది మనకు ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. తద్భవతి, అదే జరుగుతుంది. అంటే మన మనసులో పదే పదే ఏదైతే కోరుకుంటామో అదే జరుగుతుంది అని అర్థం. అక్కడ అది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి అందరికీ అప్లై అవుతుంది, ఆల్ ఫీల్డ్స్. అంటే మనకి ప్రయారిటీస్ ఏవైతే మనం పెట్టుకుంటామో వాటిల్లో మనం సక్సెస్ అవుతాము. మిగతా వాటికి పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వం కాబట్టి అవి జరిగే అవకాశాలు చాలా తక్కువ. ప్రయారిటీ మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. కాబట్టే మీరు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీరంతా కూడా మీ పిల్లల కోసం త్యాగం చేస్తున్నారనేది ఒక పెద్ద ప్రూఫ్. మీ ఫస్ట్ ప్రయారిటీ అదే అయింది కాబట్టి మీ మనసులో భావం కూడా అదే కాబట్టి డెఫినెట్గా మీ పిల్లలంతా కూడా ఇక్కడ సీటు వచ్చినా రాకపోయినా, ఇవాళ పిల్లలు ఐఐటి ఫౌండేషన్లో లేకపోయినా, కొద్దిగా వెనక్కున్నా, మీ భావం అదే కాబట్టి భగవంతుడు చల్లగా చూస్తాడు. మీ భావం అదే కాబట్టి మీ ప్రతి చర్యలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి జెస్చర్లోనూ అది పిల్లలకు కూడా కనపడుతుంది. కాబట్టి పిల్లలకు కూడా పాకి పిల్లలు డెఫినెట్గా ఎక్కడి నుంచైనా బాగా వర్క్ చేస్తారు. కాబట్టి ఎక్కడో వెనకాల ఉన్నటువంటి పిల్లలు సెక్షన్ వైజ్ అలా సెక్షన్లు మార్చుకుంటూ దీవించాలని చెప్పి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు మీ అందరికి ఇవ్వాలని చెప్పి ముందుగా తిరుమల విద్యా సంస్థల తరపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. సో డెఫినెట్గా మీ పిల్లలు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక ఆదివారం మిగతా ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి సండే గ్యాప్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మండే మార్నింగ్ పొద్దుటే లేచి మనం మళ్ళీ పనిలోకి వెళ్లే ముందు సండే కోసం లెక్కెట్టుకుంటూ ఉంటాం. అమ్మ మండే అయిపోయింది, ఇంకా 5 రోజులు. ఫ్రైడే వచ్చేటప్పటికి అమ్మ రేపు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తే అమ్మ ఎల్లుండి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. కానీ ఆ రోజు అలాగే అయిపోతుంది, చూస్తూ అయిపోతూ ఉంటుంది. అలాగా వచ్చేటువంటి ఒక ఆదివారాన్ని మేము తినేస్తున్నాం. ఎవరి కోసం అంటే మీ పిల్లల కోసం. ఏమో కరెక్టేనా? మీ పిల్లల కోసం, మా కోసం కదా, మీ పిల్లల కోసం. సరే, ఇప్పుడు ఇక్కడ వినడానికి వచ్చారు. మీరు వినడానికి వచ్చారనంటే ఏం చెప్తారు? మీకు ఎడ్యుకేషన్ లేదంటే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ, ఏదో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా చేశాను. అలాగే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టేజ్ మీద ఉంటారు. మేము చెప్తే మీరు వినడం ఏంటి? ఇందులో డాక్టరేట్లు ఉంటారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మాకన్నా తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మరి మేము చెప్తే వినడం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారి కన్నా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మరి చాగంటి కోటేశ్వరరావు గారికి పెట్టుకుని ఎందుకు వింటున్నారంటే ఆ ఫీల్డ్ వేరేది, అంతే కదండి? ఆ ఫీల్డ్ వేరేది యాక్చువల్గా. కాబట్టి ఆ బుక్స్ అయ్యి చదివి ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఆ బుక్స్ అన్ని మనం చదవలేం. కాబట్టి ఆ బుక్స్లో ఉండేటువంటి ఆ సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని చక్కగా వివరిస్తారు. కాబట్టి ఇంట్రెస్టింగ్గా వివరిస్తారు. కాబట్టి మనం చక్కగా చెప్తూ ఉంటే గంటల తరబడి అలా వింటూ ఉంటాం. అదే మాదిరి విద్యా వ్యవస్థలో దగ్గర నేను 21వ సంవత్సరంలో టీచింగ్ స్టార్ట్ చేశాను. నా ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా ఎంఎస్సీ ఫస్ట్ స్టూడెంట్స్ నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి 2018 దాకా కూడా నేను క్లాసులు చేశాను. సో అటు ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 సబ్జెక్టులు హ్యాండిల్ చేసి ఎంసెట్ స్టేట్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి 10లోపు సింగిల్ డిజిట్ ర్యాంకులు దగ్గర మెడికల్ అయితే అవైతే దగ్గర ఒక 6 ర్యాంకుల దాకా నేను గతంలోనే సాధించడం జరిగింది, తిరుమల బ్రాండ్తో కాకుండానే. అంటే పిల్లల మధ్యలోనే ఉంటాం మేము. నేనే కాకుండా అందరూ కూడా స్టేజ్ మీద ఉండేటువంటి అందరూ కూడా హాస్టల్లోనే ఉంటూ ఆ పిల్లల మధ్యలోనే ఉంటూ పిల్లల్ని స్టడీ చేస్తూ, వేల మంది పిల్లల్ని స్టడీ చేస్తూ డెవలప్ చేసుకున్నటువంటి అనుభవాలతోటి
ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు. పిల్లలు పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ భర్త తిడుతూ ఉంటాడు, అంతా ఇదే తగలేస్తుందండి అని. ఒక్కొక్కసారి భార్య చెప్తూ ఉంటుంది, వీళ్ళ అమ్మను ఈయన కలిపి తగలేస్తున్నారు, అంటే మా అమ్మను తండ్రి కలిపి తగలేస్తున్నారు అని చెప్పి ఈవిడ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మేము విన్న తర్వాత పిల్లలు అలా తయారవడానికి, పెంకిగా తయారవడానికి కానీ, సరిగా చదవకపోవడానికి కానీ, రివర్స్ అయిపోవడానికి కానీ, వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, పిల్లలు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు పేరెంట్సే. మీరు ఒప్పుకోకపోయినా పిలిచి నెల మాట్లాడుతున్నా ఏంటని అనుకోవద్దు. ఆల్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ గుడ్. ప్రతి బిడ్డ మంచిగానే పుడతారు, ఎవ్వరు చెడ్డగా ఎవ్వరికి పుట్టరు, అందరి పిల్లలు కూడా మంచిగానే పుడతారు. మరి చెడ్డవాళ్ళకి ఎందుకు మారుతారు సమాజంలో అంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ పేరెంటింగ్ బై బ్యాడ్ పేరెంట్స్, బ్యాడ్ ఎన్వైరన్మెంట్, బ్యాడ్ స్కూల్, అది కూడా చెప్తున్నా, బ్యాడ్ స్కూల్, బ్యాడ్ పీర్ గ్రూప్. వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పిల్లలు సరైనటువంటి సాహచర్యం దొరకకపోతే దానివల్ల బ్యాడ్గా తయారవుతారు. దానికి కూడా కారణం మళ్ళీ తల్లిదండ్రులు అవుతారు. ఎందుకంటే అటువంటి ఆ గ్రూప్లోకి పిల్లల్ని వదిలేయడం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తాను, బ్యాడ్ చిల్డ్రన్ అంటూ ఉండరు పుట్టుకతోటి, కానీ పేరెంట్స్లోనే బ్యాడ్ ఉంటారు. ప్యాంపర్ చేసుకుని నేను మా పిల్లల్ని గొప్పగా పెంచుతున్నా, మా పిల్లల కళ్ళల్లో నీళ్లు ఏనాడు నేను చూడలేదు. ఒక పేరెంట్ వచ్చి ఎప్పుడన్నా ఒక టీచరు వాడు సరిగా ఉండట్లేదు, సరిగా బుద్ధిగా ఉండట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, మాట వినట్లేదు, పక్క పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి ఏ 3rd క్లాస్ 4th క్లాస్ పైన ఒక టీచర్ వీపు మీద ఒక్కటేస్తే, అది ఏమైనా చిన్న తట్టు కనిపిస్తే ఆ నెక్స్ట్ డే నాన్న రాడు. జనరల్గా బాగానే వేశారు అనుకుంటాడు ఒకటేస్తే, ఎందుకంటే నాన్న తెలిసి ఇటు తేడా కొడుతున్నాడని చెప్పి. ప్రాబ్లం వల్ల తల్లి అసలు నువ్వు కన్నావా అని అడుగుద్ది. ఆ తండ్రి ఏదో చెప్పబోతుంటే ఈ బాధ తట్టుకోలేక నెక్స్ట్ డే వచ్చేస్తాడు ఆవిడ వేసుకుని. వచ్చిన తర్వాత ఇక్కడ అడిగేది ఒకటే ఒక మాట, ఆ తల్లి అంటది, నా బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పటిదాకా నేను కళ్ళల్లో నీళ్ళు చూడలా, కానీ నన్ను వచ్చి ఏడ్చేసాడాడు. ఏంటైందండి? కళ్ళు శుభ్రపడతాయి, కనురెప్పల లోపల ఉండేటువంటి చిన్న చిన్న రంధ్రాల్లోంచి ఎప్పుడు నీరు కంటిన్యూస్గా కారుతూ ఉంటేనే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఏడవనటువంటి పిల్లల్లో ఆ రంధ్రాలు మూసిపోతాయి, మూసిపోయి కళ్ళు తడిగా లేకపోవడం వల్ల డ్రై అయిపోయి కళ్ళకు ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అందుకని ఆనంద బాష్పాలన్నా రావాలి, కన్నీళ్ళన్నా రావాలి. కాబట్టి పిల్ల మనం నవ్వుతున్నప్పుడు కూడా కళ్ళు తడుస్తాయి కదండి.